హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ నన్ను వదలికే రాక్షసి ఎపిసోడ్ 18. ఇక స్టోరీలోకి వెళ్తే, వేదాని బెడ్ మీద కూర్చోబెట్టి డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి వేదా కోసం డ్రెస్ తీసుకొచ్చి అది బెడ్ మీద పెట్టి డోర్ క్లోజ్ చేసి వస్తాడు విక్కీ. నేను మార్చుకుంటాను, మీరు బయటకు వెళ్ళండి అంటుంది వేద కంగారుగా. నేనుంటే మార్చుకోవా అంటాడు విక్కీ వేదాకి చాలా దగ్గరగా వచ్చి. వేద ఏమీ మాట్లాడకుండా డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్తుంది చిన్నగా. వెళ్తున్న వేదా వైపు చూసి బయటికి వెళ్ళిపోతాడు విక్కీ. డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి బెడ్ మీద కూర్చుంటుంది వేద. విక్కీ కిచెన్లోకి వెళ్ళి వేదా కోసం జావ చేసి తీసుకొస్తాడు. విక్కీ వచ్చేసరికి వేద బెడ్కి ఆనుకొని కళ్ళు మూసుకొని ఉంటుంది. విక్కీ బెడ్ దగ్గరికి వెళ్ళి చేతిలో ఉన్న జావ పక్కనున్న టేబుల్ పైన పెట్టి వేద భుజం మీద చేయి వేసి వేద అని పిలుస్తాడు. ఉలిక్కిపడి లేచి చూస్తుంది వేద. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు, నేనే కూల్ అంటాడు విక్కీ. వేద సరిగ్గా సర్దుకుని కూర్చుంటుంది. విక్కీ తను తెచ్చిన జావ ఉన్న కప్పు చేతిలోకి తీసుకొని స్పూన్తో కొంచెం తీసి వేద నోటి దగ్గర పెడతాడు. వేద నాకొద్దు అంటూ మొహం పక్కకి తిప్పుకుంటుంది. వేద, నీకు ఫీవర్గా ఉంది, ట్యాబ్లెట్స్ కూడా వేసుకోవాలి, ప్లీజ్ కొంచెం తాగు, లేదంటే మళ్ళా కళ్ళు తిరుగుతాయి, నువ్వు చాలా వీక్గా ఉన్నావని డాక్టర్ చెప్పారు, కొంచెం తాగు ప్లీజ్ అంటూ మళ్ళీ స్పూన్ నోటి దగ్గర పెడతాడు విక్కీ. స్పూన్ని నెట్టేసి, నాకొద్దంటే వినరెందుకు, అయినా ఎందుకు వచ్చారు మీరు, నన్ను ఎందుకు ఇలా విసిగిస్తున్నారు, ప్లీజ్ ఇక్కడ నుండి వెళ్ళిపోండి ఫస్ట్ మీరు అని వేద అంటే విక్కీ ఏమీ మాట్లాడకుండా మళ్ళీ స్పూన్తో జావ తీసి వేద నోటి దగ్గర పెడతాడు. ఈసారి స్పూన్ కింద పడేలాగా నెట్టేసి, నువ్వు నాకొద్దు అని ఇంత దూరం వచ్చాను, అయినా నన్ను వదలవా, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నిన్ను చూడడం కూడా నాకు ఇష్టం లేదు, ఇక్కడ నుండి వెళ్ళిపో అంటూ పెద్దగా అరుస్తుంది వేద. విక్కీ తన చేతిలో ఉన్న జావ ఉన్న కప్పు తీసి పక్కన పెట్టేసి వేదాకి ఎదురుగా కూర్చుంటాడు. తను అంతలా మాట్లాడుతున్నా కూడా తిరిగి ఒక్క మాట కూడా అనకుండా ఇలా కామ్గా ఎందుకున్నారు విక్కీ గారు అని మనసులో అనుకుంటూ ఉంటుంది వేద. విక్కీ వేదా వైపు చూస్తూ, ఇంకెంతకాలం ఇలా నా మీద కోపంగా ఉన్నట్టు నటిస్తావు, ఇంకెంతకాలం నాకు దూరంగా ఉంటావు అంటాడు బాధగా. నటనా, నేనా, నాకేం అవసరం లేదు నటించడానికి, నాకు నిజంగానే నువ్వంటే ఇష్టం లేదు, నిన్ను చూస్తేనే నాకు అసహ్యంగా ఉంది అని అంటుంది వేద. బాస్, ఆ విక్కీ వేదా ఇంటికి వెళ్ళాడు. వేదా ఇంటికా, దేనికి, ఎప్పుడు వెళ్ళాడు అని కోపంగా అడుగుతాడు బాస్. వేదా గారికి ఫీవర్ అని ఆఫీస్కి రాలేదని తెలిసి వెంటనే విక్కీ వేదా ఇంటికి వెళ్ళాడు, ఇంకా వేదా ఇంట్లోనే ఉన్నాడు అని రౌడీ చెప్తే, ఎప్పుడు వెళ్ళాడు, మార్నింగ్ వెళ్ళాడా అని అడుగుతాడు బాస్. లేదు బాస్, 3 days అవుతుంది వెళ్ళి. 3 days అవుతుంటే ఇప్పుడా నువ్వు నాకు చెప్పేది అని అడుగుతాడు కోపంగా వాళ్ళ బాస్. బాస్, మీకు ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నాము, మీ ఫోన్ అస్సలు కలవట్లేదు, నిజంగా చెప్తున్నాను బాస్, మీ ఫోన్ కలవట్లేదు అని భయంగా చెప్తాడు రౌడీ. అప్పుడు గుర్తొస్తుంది బాస్కి తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన విషయం. సరే, ఇంకా అక్కడే ఉన్నాడా వాడు అని కోపంగా అడుగుతాడు బాస్. అవును బాస్, ఇక్కడే ఉన్నాడు అని రౌడీ చెప్తే, నేను ఫోన్ చేసేదాకా అక్కడే ఉండు, ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ నాకు ఇస్తూనే ఉండు అని బాస్ చెప్తాడు. ఓకే బాస్ అంటూ కాల్ కట్ చేసి వేదా ఇంటికి కొంచెం దూరంలో టీ షాప్ ఉంటే అక్కడ వెళ్ళి కూర్చుంటాడు ఆ రౌడీ. నేనంటే నీకు ఇష్టం లేదా అని విక్కీ అడిగితే వేద తల పక్కకు పెట్టుకొని లేదు అంటుంది వచ్చే కన్నీళ్ళని కష్టంగా ఆపుకుంటూ. నీకు నేనంటే అసహ్యంగా ఉందా అని మళ్ళీ విక్కీ అడిగితే వేద అంతే తల పక్కకు పెట్టుకొని అవును అంటుంది జీరపోయిన గొంతుతో. ఏది, అది నన్ను చూసి చెప్పు అదే మాట అంటాడు వేద ఫేస్ తన వైపు తిప్పుకొని విక్కీ. వేద కోపంగా విక్కీ చెయ్యి విసిరి కొట్టి, నన్ను ముట్టుకోవద్దు, నాకు కంపరంగా ఉంటుంది అంటుంది చాలా కోపంగా. అంతే, ఆ మాట వినగానే విక్కీ పక్కనున్న గ్లాస్ టేబుల్ని గట్టిగా గుద్దుతాడు. అది పెద్ద సౌండ్ చేస్తూ ముక్కలు ముక్కలుగా అవుతుంది. విక్కీ చెయ్యంతా బ్లడ్ కారిపోతూ ఉంటుంది. వేద కంగారుగా విక్కీ గారు అంటూ విక్కీ దగ్గరికి రాబోతుంది. విక్కీ చెయ్యి అడ్డంగా పెట్టి దగ్గరికి రావద్దు అంటాడు కోపంగా. విక్కీ గారు ప్లీజ్, చాలా బ్లడ్ పోతుంది అంటూ కంగారుగా ఏడుస్తూ కళ్ళల్లో కన్నీళ్లు పెట్టుకొని విక్కీ చెయ్యి వైపు చూస్తూ ఉంటుంది వేద. పోతే పోనివ్వు, నీకెందుకు బాధ, నీకు నన్ను చూస్తేనే అసహ్యంగా ఉంటుంది కదా అని విక్కీ అంటే, అది కాదు ప్లీజ్ నా మాట వినండి అంటూ మళ్ళీ చెయ్యి పట్టుకోవాలని చూస్తుంది వేద. విక్కీ తన చెయ్యి వెనక్కి లాక్కొని, వద్దు, నన్ను ముట్టుకోవద్దు, నీకు నన్ను తాకితేనే కంపరంగా ఉంటుంది కదా అని విక్కీ అంటే వేద ఏడుస్తూ విక్కీ వైపు చూస్తూ, ప్లీజ్ నా మాట వినండి విక్కీ గారు, బ్లడ్ చాలా పోతుంది అంటూ మళ్ళీ ముందుకు వస్తుంది విక్కీ దగ్గరికి వేద. పోతే పోనివ్వు, రక్తమే కదా, ప్రాణాలు కాదు కదా అని విక్కీ అనగానే, విక్కీ గారు ప్లీజ్, ఏం మాట్లాడుతున్నారు మీరు అంటూ ఏడుస్తూ ఉంటుంది వేద. నాకు బ్లడ్ వస్తే నీకెందుకు ఏడుపు వస్తుంది, నాకు దెబ్బ తగిలితే నీకెందుకు బాధగా ఉంది,
నేనంటే నీకు ఇష్టం లేదు కదా, నాకేమైతే నీకెందుకు అంటాడు కోపంగా విక్కీ. వేద విక్కీ చెయ్యి వైపు చూస్తూ ఉంటుంది. గాజు ముక్కలు ఇంకా చేతికి ఉంటాయి. బ్లడ్ చాలా పోతుంది. వేద వెంటనే విక్కీ చెయ్యి గట్టిగా పట్టుకుని వాష్రూమ్లోకి లాక్కొని పోతుంది. విక్కీ చెయ్యి లాక్కోవాలని చూసిన వేద గట్టిగా పట్టుకొని స్పీడ్గా వాష్రూమ్లోకి లాక్కెళ్ళి ట్యాప్ కింద చేయి పెడుతుంది. విక్కీ చెయ్యి వెనక్కి లాక్కొని నా గురించి నువ్వేం కంగారు పడక్కర్లేదు, వదులు అంటూ బయటికి వెళ్ళడానికి వెనక్కి తిరుగుతాడు. వేద వెంటనే విక్కీని వెనక నుండి గట్టిగా హక్ చేసుకొని ప్లీజ్ విక్కీ గారు, నా మాట వినండి, బ్లడ్ పోతుంది అంటూ ఏడుస్తూ ఉంటుంది వేద. వేద అలా హక్ చేసుకోగానే విక్కీ కళ్ళల్లో కన్నీళ్ళు వస్తాయి. కానీ ఏమీ మాట్లాడకుండా కామ్గా 1 నిమిషం అలానే ఉంటాడు. కానీ వెంటనే వేద చెయ్యిని తీయాలని చూస్తాడు. కానీ వేద వెంటనే విక్కీని ముందు నుండి హక్ చేసుకుంటుంది చాలా గట్టిగా. ఎన్నో రోజుల తర్వాత వేద అలా హక్ చేసుకోవడంతో విక్కీ అలానే ఉండిపోతాడు కామ్గా. వేద అలా హక్ చేసుకొని విక్కీని చిన్నగా వెనక్కి జరిపి విక్కీ చెయ్యిని ట్యాప్ కింద పెట్టి క్లీన్ చేస్తుంది. విక్కీ కూడా వేదాని ఒక్క చేత్తో హక్ చేసుకొని ఉంటాడు. ఒక్క చేత్తో పట్టుకున్నా కూడా చాలా గట్టిగా హక్ చేసుకొని ఉంటాడు. వదిలితే ఎక్కడ దూరం అవుతుందో మళ్ళీ అన్నట్టుగా. వేద విక్కీ చెయ్యి క్లీన్ చేశాక విక్కీకి దూరంగా జరగాలని చూస్తుంది. కానీ విక్కీ కొంచెం కూడా వదలడు వేదాని. వేద విక్కీ వైపు చూస్తూ విక్కీ గారు వదలండి అని అడుగుతుంది. విక్కీ వేద మొహంలోకి చూస్తూ వేద ఫేస్కి చాలా దగ్గరగా జరుగుతాడు. ఒకరి ఊపిరి ఒకరికి తగులుతూ ఉంటుంది. వేద వెంటనే కంగారుగా తన ఫేస్ పక్కకి తిప్పుకుంటుంది. విక్కీ వేదాని వదలకుండా అలానే పట్టుకొని దెబ్బ తగిలిన చేత్తో వేద గడ్డం పట్టుకుని తన వైపు తిప్పుకుంటాడు. వేద తలదించుకొని అలానే ఉంటుంది. ఇంత ప్రేమ మనసులో పెట్టుకొని ఎందుకే నాకు దూరంగా ఉంటున్నావు? ఏదో జరిగింది, అదేంటో నాకు చెప్పు. ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే నేను చూసుకుంటాను. అంతేకాని నువ్వు ఇలా నాకు దూరంగా ఉండకే ప్లీజ్. నువ్వు లేని ఇన్ని రోజులు ఎంత నరకం అనుభవించానో అది నాకే తెలుసు. ఎందుకే నాకు దూరం అయ్యి నువ్వు బాధపడి నన్ను కూడా బాధ పెడుతున్నావు? ప్లీజే నన్ను వదలకు, నన్ను వదలకే రాక్షసి. నువ్వు లేకుండా నేను ఉండలేను అంటాడు కళ్ళ నిండా కన్నీళ్లతో. ఎప్పుడు సింహంలాగా గర్జిస్తూ అందరినీ భయపెడుతూ చూపుతోనే అందరినీ గడగడలాడించే విక్కీ ఇప్పుడు తన కోసం అలా బాధపడుతూ మాట్లాడుతూ ఉంటే వేదాకి కళ్ళల్లో కన్నీళ్ళు ఆగవు. కానీ తన కన్నీళ్లు కనిపించకుండా తల వంచుకుని వదలండి విక్కీ గారు అని అంటుంది. ఇంతలా చెప్తున్నా, ఇంతలా బతిమలాడుతున్నా కూడా మొండిగా ఉన్న వేదాన్ని చూసేసరికి విక్కీకి చాలా కోపం వస్తుంది. వేదాన్ని అలాగే అక్కడే ఉన్న గోడకి ఆనిస్తాడు. వేద కంగారుగా విక్కీ గారు వదలండి అంటుంది. విక్కీ గారు వదలండి, ఏం చేస్తున్నారు మీరు అంటూ విక్కీ నుండి దూరంగా జరగాలని చూస్తుంది వేద. కొంచెం కూడా వేద కదలడానికి ఛాన్స్ లేకుండా వేదాని అలానే వాల్కి ఆనిచ్చి వేద 2 చేతులు గట్టిగా పట్టుకొని వేదాకి చాలా దగ్గరగా ఉంటాడు. విక్కీ గారు వదలండి ప్లీజ్ అని వేద అంటే నా మొహం చూసి అదే మాట మళ్ళీ చెప్పు అంటాడు వేద కళ్ళల్లోకి చూస్తూ విక్కీ. విక్కీ ఊపిరి వేదాకి తగులుతూ ఉంటుంది. వేద చాలా కష్టంగా విక్కీ వైపు చూస్తూ నేను చెప్తున్నాను కదా మీరంటే నాకు ఇష్టం లేదు అని, ఇంకా ఎలా చెప్పాలి అంటుంది కోపంగా వచ్చే ఏడుపుని ఆపుకొని వేద. విక్కీ వేద బుగ్గల్ని గట్టిగా పట్టుకుని తన వైపే తిప్పుకొని నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అదే మాట చెప్పు అంటూ వేద బుగ్గల్ని గట్టిగా పట్టుకొని నొక్కుతూ. వేద విక్కీ కళ్ళల్లోకి ఒకసారి చూసి వెంటనే తల తిప్పేస్తుంది పక్కకి. విక్కీ వేద ఫేస్ని తన వైపే తిప్పుకొని వేద కళ్ళల్లోకి చూస్తూ నీకు నేనంటే ఇష్టం లేదు అని నువ్వు ఎంత గట్టిగా చెప్పినా కూడా నీ కళ్ళు నేనంటే ఎంత ఇష్టమో చెప్తున్నాయి. నువ్వు నాకు ఎందుకు దూరంగా ఉంటున్నావో, ఇదంతా ఎవరు చేస్తున్నారు, అసలు నువ్వు ఇలా చేయడానికి కారణం ఏంటో నేను అన్ని త్వరలోనే కనుక్కుంటాను అని విక్కీ చెప్తే మీకెన్నిసార్లు చెప్పాలి, నాకు మీరంటే ఇష్టం లేకనే నేను ఇంత దూరం వచ్చాను అంతే, వేరే కారణాలు ఏమీ లేవు అని వేద చెప్తే వేద వైపు ఒక షార్ప్ లుక్ వేసి వేదాని అక్కడే వదిలేసి బయటికి వెళ్ళిపోతాడు విక్కీ. విక్కీ బయటకు వెళ్ళగానే అక్కడే కింద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అలా కాసేపు అయ్యాక మొహం కడుక్కొని బయటకు వస్తుంది. వేద రూమ్లోకి వచ్చేసరికి అక్కడెక్కడా విక్కీ కనిపించడు. వెళ్ళిపోయాడా ఏంటి అని అనుకుంటూ ఉండగానే బాల్కనీలో నుండి విక్కీ వాయిస్ చాలా గట్టిగా వినిపిస్తూ ఉంటుంది. వేద అటువైపు వెళ్ళేసరికి విక్కీ కాల్లో ఎవరితో గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు. వేద అలానే చూస్తూ విక్కీ ఏదో చేయబోతున్నాడు అని అర్థమయ్యి అయ్యో విక్కీ ఎందుకు ఇలా చేస్తున్నావు, దేవుడా ఏంటి నాకు ఈ పరీక్ష అని అనుకుంటూ ఉండగానే తన ఫోన్కి ఒక మెసేజ్ వచ్చిన సౌండ్ వస్తుంది. వేద బెడ్ దగ్గరికి వెళ్ళి ఫోన్ చేతిలోకి తీసుకుని మెసేజ్ ఓపెన్ చేస్తుంది. ఏంటే వాడిని ఇంట్లోకి తెచ్చిపెట్టుకున్నావు, నేనంటే భయం పోయిందా, నేను తలుచుకుంటే ఏం చేయగలనో నీకు బాగా తెలుసు కదా అని ఆ మెసేజ్ చెప్తుంది. వేద ఆ మెసేజ్ చూడగానే భయంతో ఫోన్ కిందకి వదిలేస్తుంది.
వేద అప్పటికే భయంతో చెమటలతో తడిచిపోయి ఉంటుంది. ఆ టెన్షన్ వల్ల కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. అప్పుడే లోపలికి వస్తున్న విక్కీ వేద అలా కింద పడిపోవడం చూసి వేద అంటూ పరిగెత్తుకుంటూ వేద దగ్గరికి వచ్చి వేదాని ఎత్తుకుంటాడు. వేదాని బెడ్ మీద పడుకోబెట్టి వేద వేద అంటూ వేద చెంపల మీద తడుతాడు. అయినా వేద లేవకపోవడంతో కంగారుగా డాక్టర్కి కాల్ చేసి పిలుస్తాడు. కాసేపటికి డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ చేసి తను ఏదో విషయంలో బాగా టెన్షన్ పడుతుంది. తను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎటువంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి, చాలా వీక్గా ఉంది, జాగ్రత్తగా చూసుకోండి అంటూ టాబ్లెట్స్ ఇచ్చి వెళ్ళిపోతాడు. డాక్టర్ వెళ్ళాక వేద పక్కన కూర్చొని ఏమైంది, ఎందుకు సడన్గా అలా పడిపోయావు అంటూ వేదాకి బెడ్షీట్ కప్పి బెడ్ దిగుతుంటే కింద వేద ఫోన్ కాలికి తగులుతుంది. కిందకి వంగి దానిని చేతిలోకి తీసుకుంటాడు. దాని మీద ఉన్న తన ఫోటో చూసి వేద వైపు ఒకసారి చూసి రాక్షసి, మనసులో ప్రేమ పెట్టుకొని ఎందుకే నన్ను ఇలా చంపుతున్నావు అని అనుకుంటూ వేద ఫోన్ ఓపెన్ చేయాలని చూస్తాడు. వేద ఫోన్ లాక్లో ఉండడంతో వేద ఫింగర్ పెట్టి ఓపెన్ చేయాలని చూస్తాడు. కానీ ఓపెన్ అవ్వదు. ఇదేంటి ఫింగర్ లాక్ పెట్టలేదా ఇది అంటూ తన నేమ్ కొట్టి ఓపెన్ చేయాలని చూస్తాడు. ఎంత ట్రై చేసినా కూడా అది ఓపెన్ అవ్వదు. వేద ఫోన్ వైపు చూస్తూ ఏం పెట్టావే లాక్ అని అనుకుంటూ ఉండగానే తన ఫోన్ రింగ్ అవ్వడంతో అక్కడే మాట్లాడితే వేదాకి డిస్టర్బెన్స్గా ఉంటుందని బాల్కనీలోకి వెళ్తాడు ఫోన్ మాట్లాడుతూ. నువ్వు ఎన్ని చేసినా కూడా నువ్వు నా దాకా చేరుకోలేవు విక్కీ. కొంచెం ఏమరపాటిగా ఉండడంతో నువ్వు ఇక్కడి దాకా వచ్చావు. ఇంకా ఒక్క అడుగు కూడా నిన్ను ముందుకు వేయనివ్వను. నువ్వు తిరిగి ఇండియాకి కాదు, డైరెక్ట్గా పైలోకానికి పార్సల్ చేస్తాను. అలాగే వేద నాకు మాత్రమే సొంతం, నీకు ఎప్పటికీ దక్కదు కూడా అంటూ కోపంగా చేతిలో ఉన్న విక్కీ ఫోటో చింపి ముక్కలు ముక్కలుగా చేస్తాడు. ఇంతలో ఒక రౌడీ లోపలికి వచ్చి నిలబడతాడు. విక్కీ వేసే ప్రతి అడుగు నాకు తెలియాలి, అనుక్షణం వాడిని ఫాలో అవ్వండి, వాడు ఏం చేస్తున్నాడు, ఎటు వెళ్తున్నాడు, ప్రతిదీ నాకు తెలియాలి. అలాగే వేద ఇంటి దగ్గర ఇంకొంచెం మనుషుల్ని పెంచండి అని చెప్తాడు ఆ బాస్. విక్కీ కాల్ మాట్లాడి లోపలికి వచ్చి వేద పక్కన కూర్చుంటాడు. వేద చేయి పట్టుకొని వేద వైపు చూస్తూ నీ చుట్టూ ఏదో పెద్ద విషవలయం ఉంది, నువ్వు దాంట్లో ఇరుక్కుపోయి ఉన్నావు, నేనుండగా నీకు ఏమీ కానివ్వను అంటూ వేద నుదిటి మీద ప్రేమగా కిస్ చేస్తాడు విక్కీ. అలా కాసేపు అయ్యాక వేద స్పృహలోకి వస్తుంది. వేద కళ్ళు తెరిచి చూసేసరికి వేద వైపే చూస్తూ కనిపిస్తాడు విక్కీ. ఒక్క క్షణం విక్కీ కళ్ళల్లోకి చూసి వెంటనే తల పక్కకి తిప్పి మీకు చెప్పాను కదా నా నుండి దూరంగా ఉండమని, ఇంకా ఎందుకు ఇక్కడే ఉన్నారు అంటుంది తల పక్కకి తిప్పుకొని. విక్కీ అలానే చూస్తూ ఉంటాడు వేద వైపు, ఒక్క మాట కూడా మాట్లాడకుండా. విక్కీ నుండి ఆన్సర్ రాకపోయేసరికి వేద తల తిప్పి విక్కీ వైపు చూస్తుంది. తన వైపే అలానే చూస్తూ ఉన్న విక్కీని చూసి పడుకుని ఉన్న వేద లేచి బెడ్ దిగి మీరింక మీ ఇంటికి వెళ్ళిపోండి అని చెప్తుంది. విక్కీ బెడ్ దిగి బయటికి వెళ్ళిపోతాడు, వేద రూమ్ డోర్ క్లోజ్ చేసి. విక్కీ అలా కామ్గా వెళ్ళిపోవడంతో బాధగా అనిపించి మళ్ళీ మనసుని రాయి చేసుకొని వాటర్ కోసం కిచెన్లోకి వెళ్తుంది. వేద కిచెన్లోకి వెళ్ళి అక్కడ జరిగేది చూసి షాక్ అయ్యి అలానే నిలబడి చూస్తూ ఉంటుంది. అసలు ఏమైందంటే విక్కీ వేద రూమ్ నుండి బయటకు వచ్చి ఫాస్ట్గా కిచెన్లోకి వెళ్ళి లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. వేదాకి ఇష్టమైన వంట చేస్తూ ఉంటాడు. విక్కీ వెళ్ళిపోయాడు అని అనుకుంటున్న వేద విక్కీ అలా వంట చేస్తూ కనిపించడంతో వేద షాక్ అవుతుంది. వేద రావడం చూసిన విక్కీ వేద నువ్వు వెళ్ళి అలా కూర్చో, ఇంకొక హాఫ్ అన్ అవర్లో వంట కంప్లీట్ అయిపోతుంది అంటూ కూరగాయలు కట్ చేస్తూ ఉంటాడు విక్కీ. ఆఫీస్లో అందరినీ గడగడలాడించే వ్యక్తి, తనని చూస్తేనే స్టాఫ్ అంతా వణికిపోతుంటారు. కాలేజ్లో ఉన్నా ఇప్పుడు ఆఫీస్లో ఉన్నా సరే ఒకలాంటి యాటిట్యూడ్తో ఉండే విక్కీ తన కోసం, తన ప్రేమ కోసం ఇంతలా తగ్గి తనని ఇంతలా బతిమలాడడం, తన కోసం ఇలా వంట చేయడం చూసి వేదాకి ఒకవైపు బాధగా ఉన్నా ఇంకొక వైపు సంతోషంగా ఉంటుంది. వేద కోపంగా విక్కీ వైపు చూస్తూ మిమ్మల్ని వెళ్ళిపోమని చెప్పాను కదా, ఇంకా ఎందుకు ఇక్కడే ఉన్నారు, ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని వేద అంటే వేద మాటలు పట్టించుకోకుండా తను చేసిన రసం కొంచెం స్పూన్తో తీసి కొంచెం టేస్ట్ చేసి చెప్పు, ఉప్పు కారం సరిపోయాయో లేదో అని అంటాడు. తను అంతగా చెప్తున్న విక్కీ పట్టించుకోకపోవడంతో మీకు చెప్తే అర్థం కాదా, నాకు దూరంగా ఉండండి, ఇక్కడ నుండి వెళ్ళిపోండి, ఎందుకు ఇలా ఇదంతా చేస్తున్నారు, ఎందుకు నా మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నారు అని వేద అంటే విక్కీ వేద వైపు చూస్తూ వంట అయ్యింది, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను అంటూ వేద రూమ్లోకి వెళ్తాడు. వేద కూడా కోపంగా విక్కీ వెనకనే వెళ్తూ మీరెందుకు ఇలా చేస్తున్నారు అంటూ వేద కూడా రూమ్లోకి వెళ్తుంది. విక్కీ కోసం అజ్జు తను తెచ్చిన బట్టలన్నీ ఒక ర్యాక్లో సర్దుకొని అందులో నుండి ఒక టవల్ తీసుకొని బాత్రూంలోకి వెళ్తాడు. వెళ్తున్న విక్కీ వైపు చూస్తూ అక్కడే ఉన్న బెడ్ మీద కూర్చొని అయ్యో విక్కీ గారు మీరెందుకు ఇలా చేస్తున్నారు, మీరెందుకు నన్ను అర్థం చేసుకోవట్లేదు అని బాధపడుతూ ఉంటుంది వేద. ఇంతలో తన ఫోన్ రింగ్ అవ్వడంతో వేద ఫోన్ తీసుకొని చూస్తుంది. అంతే, భయంతో చేతులు కాళ్ళు వణికిపోతాయి.
ఫోన్ వైపు చూసి బాత్రూమ్ వైపు చూస్తుంది విక్కీ వస్తాడేమో అని. విక్కీ ఇంకా రాకపోవడంతో వెంటనే ఫోన్ తీసుకొని బాల్కనీలోకి వెళ్తుంది. అప్పటికే రింగ్ అవుతున్న ఫోన్ కాల్ ఆన్సర్ చేసి హలో అంటుంది భయపడుతూ. మొగుడిని చూసేసరికి ధైర్యం వచ్చిందా? నా గురించి మర్చిపోయావా అంటాడు బేస్ వాయిస్తో. అదేం లేదు, నేను వెళ్ళిపోమని చెప్తున్నాను, ఆయన వెళ్ళడం లేదు, నేను ఎంత చెప్తున్నా కూడా ఆయన వెళ్ళడం లేదు అంటుంది భయంగా. చూడు, నీకు ఒక్కరోజు టైం ఇస్తాను, నువ్వు వాడిని మీ ఇంటి నుండి పంపకపోతే నేను వాడిని డైరెక్ట్గా పైకే పంపిస్తాను అని అతనంటే, వద్దు ప్లీజ్ ఆయన్ని ఏమీ చెయ్యొద్దు, నేనే ఆయన్ని పంపిస్తాను ఇక్కడ నుండి, ప్లీజ్ ఆయన్ని ఏమీ చెయ్యొద్దు అని వేద ఏడుస్తూ ఉంటుంది. అప్పటికే అక్కడికి వచ్చిన విక్కీ వేద చేతిలోని ఫోన్ లాక్కొని వేద చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి హత్తుకొని, రేయ్ నేను ఇక్కడి నుండి అంటే నా పెళ్ళాంని వదిలి ఒక్క అడుగు కూడా బయటికి వెళ్ళను, నువ్వేం చేసుకుంటావో చేసుకో, నువ్వేం పీక్కుంటావో పీక్కో. అయ్యో విక్కీ గారు మీరేం చేస్తున్నారు అంటూ విక్కీ చేతిలోని ఫోన్ లాక్కోవాలని ట్రై చేస్తూ ఉంటుంది వేద. నువ్వు ఎవరో నాకు తెలియదు, బట్ తొందరలోనే నువ్వు ఎవరు, ఎందుకు మా ఇద్దరిని విడదీయాలని చూస్తున్నావో, ఏం చెప్పి దీన్ని భయపెట్టావో అన్నీ తెలుసుకుంటాను. నాకు అన్నీ తెలిసిన మరుక్షణం నువ్వు ప్రాణాలతో ఈ భూమి మీద ఉండవు, నువ్వు చేసిన ప్రతి దానికి వడ్డీతో సహా వసూలు చేస్తాను అని విక్కీ అంటుంటే అవతల నుండి వింటూ ఉంటాడు విక్కీ మాట్లాడే మాటలు ఆ వ్యక్తి. అసలు ఆ విలన్ ఎవరు? మీరు ఎవరైనా గెస్ట్ చేయగలరా? మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్స్లో చెప్పండి. మిగతా స్టోరీ రేపు కంటిన్యూ చేద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.